మహిళా శక్తి అనగానే మనకు దుర్గామాత గుర్తుకొస్తుంది. చెడుపై అమ్మవారు సాధించిన విజయాలు గుర్తుకు వస్తాయి. ఏటా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు నిర్వహిస్తారు. కానీ ఒక ఆలయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. వందల ఏళ్లుగా ఈ పవిత్రమైన 9 రోజుల పాటు ఆ ఆలయంలోకి మహిళలను అనుమతించరు. మహిళా శక్తికి ప్రతిరూపమైన అమ్మవారిని కొలిచేందుకు స్త్రీలను అనుమతించకపోవటం గమనార్హం. ఆశ్చర్యపరిచే ఈ సాంప్రదాయాన్ని 9వ శతాబ్దం నుంచి అమలు చేస్తూ ఉండటం గమనార్హం. మరో చోట ఓ జమీందారీ కుటుంబం దుర్గా పూజను ఏకంగా 15 రోజుల పాటు నిర్వహిస్తారు. అయితే దీని నిర్వహణలో మహిళలను అస్సలు భాగం కానివ్వరు. 267 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ అరుదైన విభిన్నమైన సాంప్రదాయాలకు నెలవుగా నిలుస్తున్న ఆ ఆలయం, ఆ కుటుంబంపై విజిల్ న్యూస్ ప్రత్యేక కథనం. బీహార్ షరీఫ్ పట్టణానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ పట్టణం. దీనికి 115 కిలోమీటర్ల దూరంలో గోస్రానా గ్రామం ఉంది. ఈ ఊర్లోని మా ఆశాపురి ఆలయం ప్రాచీనమైంది. దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రుల వేళ ప్రతిరోజు అమ్మవారిని ఆలయాల్లో మహిళలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ అక్కడి మహిళలకు ఆ ఛాన్స్ లేదు. 9వ శతాబ్దం నుంచి గోస్రావా గ్రామ మహిళలను దేవి శరన్నవరాత్రుల టైంలో మా ఆశాపురి ఆలయంలో అనుమతించడం లేదు. ఈ 9 రోజుల్లో మహిళలతో పాటు పురుషులు కూడా గుడిలోకి రానివ్వరు. అయితే నవరాత్రి చివరి రోజున హోమం చేశాక పురుషులు, స్త్రీలను ఆలయంలోకి అనుమతిస్తారు. 9వ శతాబ్దం సమయానికి నలంద ప్రాంతం మొత్తం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ ఆధ్యాత్మిక సాధనా కేంద్రాల్లో ఒకటిగా ఉండేది. దేవీ నవరాత్రుల టైంలో ప్రతిరోజు మా ఆశాపురి ఆలయంలో బౌద్ధ సన్యాసులు తాంత్రిక పూజలు నిర్వహించేవారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ సన్యాసులు ఇక్కడికి వచ్చేవారు. ఆ పూజల్లో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన మహిళలు, పురుషులను అనుమతించేవారు కాదు. నవరాత్రి సమయంలో 9 రోజుల పాటు మా ఆశాపురి ఆలయంలో ప్రత్యేక తాంత్రిక పూజలు చేస్తారని, ఈ టైంలో పూజారుల భక్తికి భంగం కలగకుండా చూసుకోవటానికే గ్రామస్తులను ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు. కేవలం 3 పూజారులే ఆలయంలోకి వెళ్తారు. నవరాత్రులు ముగిసే వరకు వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో 4-5 గంటల చొప్పున పూజలు చేస్తారు. ఈ పూజల సమయంలో పూజారులు జపించే ప్రత్యేక మంత్రాల వల్ల నెగిటివ్ ఎనర్జీ వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. అది గ్రామస్తులను తాకద్దన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని లోపలికి అనుమతించడం లేదు. నవరాత్రి చివరి రోజున హోమం చేస్తారు. హవనం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అది పూర్తయిన తర్వాత పురుషులు, స్త్రీలు ఆలయంలోకి రావచ్చు అని ఆలయ పూజారులు తెలియజేస్తున్నారు.